హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు టీఆర్టీ మరియు టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి గవర్నమెంట్ వారు జియో నెంబర్ 67ని 68ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జియో నెంబర్ 67ని 68ని కనుక మనం పూర్తిగా పరిశీలన చేసినట్లయితే ఏవైతే మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, ఎడ్జిట్ కానీ, పీఈటీ, మ్యూజిక్ టీచర్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయో, అంటే ఈ పోస్ట్కి ఈ యొక్క విద్యార్హత అనేది ఉందా లేదా అనే సమాచారం అనేది ఈ యొక్క పీడిఎఫ్ లభించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎడ్జిట్కి ఏ విధంగా జరుగుతుంది, స్కూల్ అసిస్టెంట్కి ఏ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది, అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు కేటాయించారు, ఎన్ని ప్రశ్నలు అయితే ఉండబోతున్నాయి, సమయం అనేది వీరికి ఎంత ఉంది అనే పూర్తి సమాచారంతో కూడిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క జియోస్లో ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా శాలరీస్, ఒకవేళ మనం ఈ యొక్క జాబ్ కొట్టిన తర్వాత మనకు పే స్కేల్ అనేది ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క పీడిఎఫ్స్లో అందుబాటులో ఉంది. సో దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అభ్యర్థులు దయచేసి డౌన్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు గమనించినట్లయితే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, పీఈటీ కానీ, ఎడ్జిటీ కానీ, సో వీటందరికీ సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎడ్జిటీ మీరు రాయాలనుకుంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే లాంగ్వేజ్ పండిట్ కానీ, పీఈటీ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని కలిగి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మంచి అర్థవంతమైన వివరంతో వివరించాను. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వివరిస్తాను అనమాట. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు, ఈ యొక్క జియోస్ అయితే రిలీజ్ చేశారు కానీ సిలబస్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 5th పాయింట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సిలబస్ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అంటే మనకు ఆ యొక్క గవర్నమెంట్ వారు అఫీషియల్గా ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేస్తున్నారు. ఆ యొక్క వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ యొక్క టీఆర్టీ మరియు టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి సిలబస్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పి 5th పాయింట్లో మనకు మెన్షన్ చేశారు. ఓకే, సో 6th పాయింట్ కనుక మనం పరిశీలన చేస్తే మనకు టీఆర్టీ అంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కానీ, లాంగ్వేజ్ సంబంధించి టీఆర్టీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ అనేది ఎన్ని గంటల వరకు ఉంటుందంటే 2.5 hours అనేది వీరికి కేటాయించారు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు, అంటే ప్రతి ప్రశ్నకి కూడా 1/2 మార్కు చొప్పున మనకు ఉండబోతుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 5 మార్కులు. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్కులు. కంటెంట్ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించి 80 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు. మెథడాలజీ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 20 మార్కులు. ఈ విధంగా ఎగ్జామ్ అంతా మనకు 80 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని చూస్తే 160 అయితే ఉంటాయి. మిగతా 20 అనేది మనకు టెట్లో మనం ఏదైతే స్కోర్ సాధించామో అది అనమాట. అది మనకు కేవలం స్కూల్ అసిస్టెంట్ వారికి సంబంధించింది. సో టెట్కమ్ టీఆర్టీ మనకు ఎడ్జిటీకి ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండబోతుంది. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్గానే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనం టెట్లో ఎలా రాసామో అదేవిధంగా కంప్యూటర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. తర్వాత మనం చూస్తే లాంగ్వేజ్ పండిట్ సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒరియా, కన్నడ, సంస్కృత్ సంబంధించి ఈ టీఆర్టీ ఎగ్జామ్ అనేది 2.5 hours పాటు జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మనకు 20 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, 10 మార్క్స్ అనేది ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 5 మార్క్స్ అనేది ఉంటుంది. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 5 మార్క్స్ అనేది ఉంటుంది. కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ మీద చూస్తే 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 40 మార్క్స్ అనేది ఉంటుంది. మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ మీద మనకు 40 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 20 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా 80 మార్క్స్కి 160 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ విధంగా లాంగ్వేజ్ పండిట్ సంబంధించి టీఆర్టీ పేపర్ అనేది ఉండబోతుంది. ఓకేనా. తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వీరిద్దరికీ కూడా టీఆర్టీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో సేమ్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా. అందుకని మనకు ఈ విధంగా ఇచ్చారు. 2.5 hours పాటు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సేమ్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పెడగాగి మీద 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద, బేసిక్ అనటామీ, ఫిజియాలజీ, కైన్సియాలజీ అండ్ బయోమెకానిక్స్ మీద, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ మీద, యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద, రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్ మీద, స్పోర్ట్స్ ట్రైనింగ్ మీద, కాన్సెప్ట్ ఆఫ్ వెల్నెస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద,
అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 60 క్వశ్చన్స్ అనమాట. మొత్తంగా 30 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు 50 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మీటర్స్ రన్, ఓకే, తర్వాత 800 మీటర్స్ రన్ ఫర్ మ్యాన్ ఉంటుంది, 100 మీటర్స్ రన్ ఉంటుంది, 400 మీటర్స్ రన్ ఫర్ ఉమెన్స్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. సో తర్వాత మనకు షార్ట్ బాల్ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే 80 మార్క్స్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మనం చూస్తే మ్యూజిక్ టీచర్స్ సంబంధించి, ఓకే, సో వీరికి కూడా టీఆర్టీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 hours పాటు అనమాట. 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీ మీద అండ్ అంతేకాకుండా లాంగ్వేజ్ అబిలిటీ, అంటే మీరు తెలుగు కాబట్టి తెలుగు, ఓకే. తర్వాత మనకు కంటెంట్ అండ్ మెథడాలజీ మీద మనకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్లయితే మొత్తంగా 100 మార్క్స్ అనేది ఉంటుంది. తర్వాత పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించి ఇది కూడా మనకు 3 hours పాటు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద 10 ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా మనకు 10 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి 5 అని చెప్పి మనకు మార్క్స్ అనేది ఇచ్చారు. లాంగ్వేజ్ ఎబిలిటీ అని చూసినట్లయితే 30 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ అనేది ఉంటుంది. కంటెంట్ అండ్ మెథడాలజీ మీద 140 క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ 200 క్వశ్చన్స్, ఓకే. సో తర్వాత మనకు ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి 10 చెప్పిన మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి సబ్జెక్ట్కి 5 మార్క్స్. తర్వాత లాంగ్వేజ్ అబిలిటీ చూసినట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. కంటెంట్ అండ్ మెథడాలజీ మీద 140 క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా 100 మార్క్స్. తర్వాత మనకి ఎడ్జిటీ చాలా ఇంపార్టెంట్. మనకు 3 hours పాటు ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఎడ్జిటీకి స్కూల్ అసిస్టెంట్ వారు అర్హులే, మన యొక్క ఎడ్జిటీ వారికి బీఈడి వారు అర్హులే అండ్ డిఎడ్ వారు కూడా అర్హులే. వీరందరికీ కలిపి టెట్కమ్ టీఆర్టీని అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. తర్వాత మనకు లాంగ్వేజ్ వన్లో ఆప్షనల్గా మీరు తెలుగుని తీసుకోవచ్చు, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒరియా, కన్నడ, సంస్కృత్ వీటన్నిటిలో ఏదైనా తీసుకోవచ్చు. సో దీని పరంగా కంటెంట్ అనేది మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నారో అదే సబ్జెక్ట్ మీద మెథడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. తర్వాత లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనేది తీసుకుంటే మనకు కంటెంట్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. మెథడాలజీ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్లోను అంతేకాకుండా సైన్స్లోను సోషల్లో కూడా కంటెంట్ అనేది ఉంటుంది, మెథడ్ అనేది ఉంటుంది. సో కంటెంట్కి 10 మార్క్స్ చొప్పున, మెథడ్కి 5 మార్క్స్ చొప్పున ఇలా ఇస్తే చూసినట్లయితే మనకు 100 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం చూస్తే మనం ఓసీకి అంతా, బీసీకి అంతా, ఎస్సీకి, ఎస్టీకి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏ విధంగా పర్సంటేజ్ అనేది రావాల్సి అయితే ఉంటుంది, అంటే మినిమం క్వాలిఫై స్కోర్ అనేది. అంటే ఇక మనం చూస్తే ఓసీకి ఆ యొక్క మార్క్స్లో 60% వస్తేనే పాసింగ్ అనేది ఉంటుంది. ఏ విధంగా మనకు టెట్లో పెట్టినప్పుడు 150కి ఓసీకి 90 అని, బీసీకి 75 అని, ఎస్సీ ఎస్టీకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 60 అని చెప్పి అన్నారు. సేమ్ అదే విధంగా మనకు ఉంటుంది అనమాట. సో ఓసీకి 60% మార్కులు రావాలి, బీసీకి 50% మార్కులు రావాలి, ఎస్సీ అండ్ ఎస్టీకి అండ్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి 40% కన్నా ఎక్కువ మార్కులు అనేది రావాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఈ విధంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక మీ స్క్రీన్ మీద పరిశీలన చేసినట్లయితే వయసుకి సంబంధించి ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఏజ్ విషయంలో కూడా గవర్నమెంట్ అనేది మనకు పొడిగించింది. 34 నుంచి తర్వాత 42 వచ్చింది, 42 నుంచి ఇప్పుడు 44కి వెళ్ళింది, ఓకే. సో ఓసీ అభ్యర్థులు ఎవరైనా లేదంటే జనరల్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నా సరే 44 ఇయర్స్ వరకు కూడా వీరికి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత మనకు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వారికి కూడా మనకు ఆ ఏజ్ అనేది పెంచడం అయితే జరిగింది. 49 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ వంటి రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 49 ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకుని రాయొచ్చు. ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా ఎక్కువ టైం అనేది ఇచ్చారు, అంటే ఏజ్ అనేది ఇచ్చారు. వీరు 54 ఇయర్స్ ఉన్నా సరే ఈ యొక్క డిఎస్ అనేది రాయొచ్చు అని చెప్పి వీళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పే స్కేల్ గమనించినట్లయితే ప్రిన్సిపల్ పోస్ట్కి 40,270 రూపాయలు అనేది మనకు స్టార్టింగ్ శాలరీగా ఉంటే 93,780 రూపీస్ అనేది మనకు మ్యాక్సిమంగా ఉంటున్నట్లుగా చెప్పారు. సో ఇది కేవలం మనకు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో తర్వాత మనకు ఈ యొక్క లెక్కలనే మారుతాయి, ఓకే. తర్వాత మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి 31,460 రూపాయలు అనేది స్టార్టింగ్గా ఉంటే 84,970 రూపీస్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, ఓకే. తర్వాత మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి 28,940 రూపీస్ అనేది స్టార్టింగ్గా ఉంటే 78,000
28,910 అనేది మ్యాక్సిమంగా ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి 21,230 రూపీస్ అనేది స్టార్టింగ్గా ఉంటే 63,010 రూపీస్ అనేది మనకు మ్యాక్సిమంగా ఉంటుందంట. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ సంబంధించి స్టార్టింగ్ శాలరీ అనేది మనకు 21,230 రూపీస్ ఉంటే 63,010 రూపీస్ అనేది మనకు మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ తర్వాత మనం విషయానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఎస్సి 2018 అంటే మనకు టెట్కమ్ టీఆర్టీ సంబంధించి వెయిటేజ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలామంది సందేహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఇంకా మీరు పరిశీలన అనేది చేయొచ్చు. డిఎస్సి 2018 తాలూకు టెట్కమ్ టీఆర్టీలో వెయిటేజ్ అనేది ఎంత ఉంటుందంటే మనకు 3 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది మనకు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క 100లో మనం కనుక ఒకవేళ 80 మార్కులు కనుక మనం సంపాదించుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే 80 × 20/100 కనుక చేసినట్లయితే 16 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 16 మార్క్స్ అనేది మనకు వెయిటేజ్గా తీసుకుంటారు అని చెప్పి ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ గురించి చెప్తున్నారు. ఒకవేళ మీకు 75 వచ్చినట్లయితే 75 × 20/100 కనుక చేసినట్లయితే తర్వాత మనకి ఏంటంటే 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 50 మార్క్స్ని టెట్ స్కోర్ కింద టెట్కమ్ టీఆర్టీలో వెయిటేజ్ అనేది తీసుకుంటారు. తర్వాత 100 మార్కులకి 70 మార్కులు కనుక వచ్చినట్లయితే 14 మార్క్స్ అనేది వెయిటేజ్గా వస్తుంది. ఈ యొక్క 14 మార్క్స్ని టెట్కమ్ టీఆర్టీలో 20% వెయిటేజ్గా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మిగతా 80% గురించి వేరైతే వివరణ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.